చేయాలి. విద్యుత్ ఆర్టీసీ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత. మరి నేడు 4వ రోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ ఆర్టీసీలు మరి సమ్మె కొనసాగిస్తున్నారు. మరి గత సంవత్సరం ముందు కూడా మరి వీళ్ళకు పోరాటం చేస్తాను. 20 సంవత్సరాలకు పైగా విద్యుత్ ఆర్టీసీలు ఇలా మరి విద్యుత్ రంగంలో సేవలు అందిస్తుంటే మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు అప్పుడు ఏం చెప్పినట్టు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు తెలంగాణ అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయలేదు. మరి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మరి యొక్క ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది. మరి అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మళ్ళీ భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మరి విద్యుత్ ఆర్టీసీ కార్మికులు అలా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నదంటే దాంట్లో విద్యుత్ ఆర్టీసీ కార్మికులకు కూడా మరి వాళ్ళ అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు భట్టి విక్రమార్క గారు మరి ఎన్నికల సమయంలో మరి నిధులను కూడా రెగ్యులరైజేషన్ చేస్తున్నారని మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు కూడా మరి హామీ ఇచ్చిండ్రు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరం నడిచినా కూడా ఆ హామీని నెరవేర్చలేరు. ఇలా విద్యుత్ కార్మికులు మరి అదే సమాన పనికి సమాన వేతనం అని తోటి కార్మికులకు ఏమో లక్షల జీతాలు ఉంటానే వాళ్ళకి అన్ని సౌతులు మరి అన్ని సౌకర్యాలు ఉంటానే కానీ సేమ్ అదే పని చేసినటువంటి ఈ యొక్క కార్మికులకు మరి సేమ్ సౌకర్యాలు ఎందుకు కల్పిస్తలేరు? ఇలా వీళ్ళ సమస్యలు చెప్తానే చాలా బాధ అనిపిస్తుంది. ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తి మరి చాలా బాధపడతాను. ఆయనకి ఎటువంటి ఇన్సెంటివ్స్ లేకుండా ఉంటానే అదే పని 20 ఏళ్ళుగా చేసి కూడా మరి ఉద్యోగం అయిపోయిన తర్వాత మరి పెన్షన్ రానటువంటి ఒక పరిస్థితులు కూడా మరి ఉన్నాయి. అదే విధంగా ఇలా మన జీవితాల్లో మన ఇళ్లలో వెలుగునిచ్చే అటువంటి కార్మికులకు మరి వాళ్ళ ఇళ్లలో జీవితాలు మరి అంధకారం ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని మరి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఈ యొక్క కార్మికులు మరి మన బహుజన వర్గాల్లో ఎక్కువగా ఉంటారు. అందరికీ కూడా న్యాయం చేయాలి. సమాన సేమ్ పని చేసినప్పుడు మరి మనకి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నది. మీరు ఇచ్చిన డిమాండే కాబట్టి తక్షణమే మీరు రెగ్యులరైజేషన్ చేయాల్సిందిగా ఈ యొక్క మరి ఇంతకుముందు ఎంతమంది 20 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయినా కూడా వారికి కష్టలేదంటే మరి ఎంత బాధాకరమైన మనం ఆలోచించాలి. అదేవిధంగా మరి ఒక కార్మికుడు అయితే ఇక రిటైర్ అయితే ఇక నాకు ఏ సమస్య నాకు ఇన్సెంటివ్స్ ఏం రావని అదే సర్వీస్ స్టేషన్ లా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయంటే చాలా బాధాకరం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం వాళ్ళు భట్టి విక్రమార్క గారు మీరు చెప్పిన హామీ కాబట్టి తక్షణమే ఇంకా లేట్ చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే మోసం చేసింది. మీరు కూడా ఇప్పటికీ మోసం చేయకుండా తక్షణమే మీరు రెగ్యులరైజేషన్ చేయాలని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ జై భీమ్.